వ్యూవర్స్ అంగం గట్టిపడడానికి ఎప్పుడైనా సరే మనము ఏమి తింటే మంచిగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాము. ఒకవేళ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత అంగం గట్టిగా పడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారీడ్, పెళ్లయిపోయింది. అంగం గట్టిగా పడట్లేదు. అంగం గట్టిగా పడినా కొంచెం మెత్తగా పడిపోతుంది. పెళ్లయిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ అంటే మీరు ఇమ్మీడియేట్‌లీ ఒక పని చేయండి. ఏదైనా స్ట్రెస్, ఒత్తిడి, టెన్షన్ దాని వలన వచ్చింది కావచ్చు. ఒక డ్రై ఫ్రూట్ రెమెడీ చెప్తాను. ఆ డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటాయో అందులో ఒక 4 బాదాంలు, కొన్ని 2 వాల్‌నట్లు, ఇంకా పిస్తా 4 ఈ 3 ఇంపార్టెంట్. ఇవి ఒక పాలు ఒక కప్పు ఒక గ్లాస్ పాలల్లో ఇదేసి దాన్ని అంటే దాన్ని మిక్స్ చేసి, అలాగే అందులో కొంచెం అంజీర్ ఎయండి. 2 ఒక అంజ్ రొ ఒక్క అంజీర్‌ని కట్ చేసి అందులో ఏసిన తర్వాత మీకెందుకంటే ఇది లాక్సేటివ్‌గా పనిచేస్తుంది. బలముంది. ఇది చాలా దాని ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ 4 ఈ 4 డ్రై ఫ్రూట్సే చాలు. ఇంకేమి యూజ్ చేయకండి. ఇంకా మంచిగా దాన్ని సాలిడ్ చేసుకోవాలంటే కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఏముంటది? చిలుగూజ అంటారు చిన్నదొకటి. అవి ఒక 4 ఏసి ఇంకా దాన్ని మంచిగా డ్రై ఫ్రూట్ చేసుకొని, దాన్ని కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగైన తర్వాత మీరు బెడ్‌కెళ్ళే ముందు ఒక గంట, 2 గంటల ముందు అది తాగారనుకోండి, ఇగ మీరు రచ్చే చేస్తారు ఆ రోజు బెడ్‌రూమ్‌లో. ఎందుకంటే మీకు విపరీతంగా ఒక బ్లడ్ సర్క్యులేషన్ మంచిగొచ్చేస్తుంది. మీకు మూడ్ స్వింగ్స్ మంచిగొస్తాయి. మీ టెస్టోస్టెరోన్స్ బూస్ట్ అవుతాయి. ఇలా మీరు దీనిని కంటిన్యూ చేస్తూ 2 మంత్స్, 3 మంత్స్ వరకు కంటిన్యూ చేశారనుకోండి, దాని తర్వాత మీకు ఈ ప్రాబ్లమ్సే రావు. అంగస్తంభన ప్రాబ్లము, వీర్యం తొందరగా వెళ్ళిపోవడము, తొందరగా టైమింగ్ అయిపోతుంది. ఇవన్నీ కంప్లెయింట్స్ వెళ్ళిపోతాయి. ఇంకో రెమెడీ చెప్పబోతున్నాను నేను. బెస్ట్ రెమెడీ అంటే ఆయిల్ తిలా ఏదైతే ఉంటుందో, ఈ తిలా ఏంటి? చాలామందికి డౌట్ రావచ్చు. చూడండి ఇప్పుడు మన దగ్గర ఒక తిలా ఉంటుంది. మేమిస్తాం ఇలాంటిది తిలా ఉంటుంది. ఈ తిలా ఒకవేళ మీరు యూజ్ చేస్తే అంటే అంగానికి ఇట్లా 2, 3, 4 చుక్కలేసి దాని జెంటిల్‌నంతా మసాజ్ చేయాలి. చాలా తిలాలేముంటాయంటే ముందు భాగంలో వదిలేయండి అని చెప్తారు. కానీ మా తిలా ఏమైతుందంటే అది ముందు భాగంలో గూడా పెట్టి మంచిగా యూజ్ చేయొచ్చు. అక్కడ సెన్సిటివిటీ ఏమైనా ఉంటే అది గూడా పోతుంది. అంగం గట్టిగా అవుతుంది, లావవుతుంది. అలాగే మీరు ఒకవేళ ఒక రెమెడీ లాగా మీరు ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే నేనొక రెమెడీ జెప్తాను. అంటే మీరేం జేయండి, ఒక 50 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. అందులో ఏం జేయండి, ఒక 2 లవంగాలేసి బాయిల్ జేయండి. బాయిల్ జేసి బంద్ జేసేయండి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత దాన్ని ఓపెన్ జేయండి. ఓపెన్ జేసి 2, 3 చుక్కలు అంగం పైన ఏసి జెంటల్ మసాజ్ చేయండి. మసాజ్ చేసి ఇప్పుడు దీనికి ఏం జేయాలంటే ముందు భాగంలో ఏదైతే ఉంటుందో అది వదిలేయండి. ముందు భాగంని వదిలేసి వెనకాల పెట్టండి. ఇప్పుడు మీరనుకోవచ్చు, అరే! లవంగా అంటే ఇది అనెస్థెటిక్ గదా! అక్కడ పోయి సొంజేస్తదా అన్నట్టుంటే అలా ఉండదు. లవంగా అంటే ఒక్క లవంగా మీకు తెలుసా హాఫ్ కేజీ అంటే మటన్ లాగా ఉంటుంది. అందులో అంత బలం ఉంటుంది. సో, ఒక రిసర్చ్ ప్రకారం చాలామంది అర్థమయ్యేటట్టు చెప్పారు. ఏదైనా సరే మనము బలం మంచిగొచ్చేటట్టు, ఎనర్జీ వచ్చేటప్పుడు వచ్చేది వాడాలి గదా! కంపారిజన్ లాగా చూస్తే అలా ఉంటుంది. అయితే ఈ తైల మీరు ఇంట్లో తయారు జేసుకోండి. మరిన్ని రెమెడీస్ కొరకు, మరింత ఇన్ఫర్మేషన్ కొరకు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.